హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి చికెన్. ఇదిగో అన్నం ముద్ద తింటున్నా. అదిగో మా వారిది బాగుందా మాయా? బాగుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వండుకోండి ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గానే చేశాను. దీన్ని ఏం చేయలేదు, మంచిగా చికెన్ తీసుకొచ్చాను, 2 సార్లు కడిగాను. కడిగేసి ఉప్పేసి కలిపి కొంచెం ఆయిల్ వేసి కలిపి ఓ పక్కన ప్లేట్లో పెట్టాను ఫ్రెండ్. ప్లేట్లో పెట్టినాక మంచిగా నానింది. ఈ లోపల నేనేం చేశానంటే పొయ్యి మీద బాండీ పెట్టా. బాండీలో కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్. ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసా. జీలకర్ర వేసి జీలకర్ర మంచిగా ఎగుతుంది అన్నప్పుడు ఒక్క ఉల్లిపాయ వేసా. ఒక ఉల్లిపాయ వేసి 4 పచ్చిమిరపకాయలు వేసాను. మంచిగా యాగనిచ్చేసి ఇది ఉండిద్ది కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకొని మంచిగా ఉల్లిపాయ పేస్ట్లో వేసి ఉల్లిపాయ దాంట్లో వేసినాక ఆ పేస్ట్ మంచిగా దోరగా యాగనిచ్చేసి దాంట్లో చికెన్ వేసినాక ఈ పసుపు పెట్టాను కదా, ఈ వాటర్ వచ్చేసి ఆ చికెన్లో పసుపు కొంచెం లైట్గా కనిపించింది. మళ్ళీ ఇంకో కొంచెం పసుపు వేసాను. సరిపడా ఉప్పు వేసేసి బాగా వాటర్ అంతా ఇనిగిపోయిందా కొంచెం కారం వేసాను ఫ్రెండ్. కారం వేసేసి కారం కూడా పచ్చి వాసన పోయిందాక మంచిగా వండాను. మంచిగా ఉడికింది. బాగా వాటర్ అంతా ఇనిగిపోయిందాక వండేసి పచ్చివాసన పోయింది అన్నాక ఒక టమాటా వేసి ఒక్క నిమిషం 2 నిమిషాలు వాటర్ పోయకుండా అట్నే మగ్గబెట్టేసి తర్వాత సరిపడా వాటర్ పోసా. వాటర్ అంతా మంచిగా దగ్గరకు వచ్చింది. కొంచెం సూప్ లాగా ఉంది అన్నప్పుడు ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగా, యాలక్కాయ మొత్తం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొన్ని వేసుకొని వేపుకొని మిక్సీ బట్టి ఈ కూర ఉడికింది కదా, ఇక దగ్గరికి వచ్చింది. దాంట్లో కొత్తిమీర వేసినాక ఈ ధనియాల పొడి ఇవి కూడా వేసి ఒక్క 2 నిమిషాలు అట్ట వండించాను. సిమ్లో పెట్టాను. సూప్ అంతా ఇనిగిపోయిద్దని సిమ్లో పెట్టిన కొంచెం సేపు 2 నిమిషాలు ఉడకనిచ్చేసి ఇక దించేసి ఇదిగో తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్. మా ఆయనకి నచ్చింది, నాకు కూడా నచ్చింది ఫ్రెండ్. చాలా అంటే సూప్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో సూప్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.